కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా రెండో రోజు కూడా విశాఖలో వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి అన్ని వార్డులను కలుపుతూ ర్యాలీ నిర్వహించిన వైద్య విద్యార్థులు తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకొని తమకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కేజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సహా పలువురు హెచ్ఓడీలు వైద్య విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశామని డాక్టర్ వాణి తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ కోసం సెంట్రల్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ మనందరం టీవీల్లో చూసాం, పేపర్లో చదివాం. అంతకన్నా ఘోరమైన ఇన్సిడెంట్ మనం ఊహించలేము. అటువంటివి ఇంకెక్కడా జరగవు అన్న దానికోసం, ఇంకా జరగకూడదు, ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా చదువుకునే పిల్లలకి వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ హాస్పిటల్లో ఉండాలి, ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో మేము పనిచేయాలనే ఉద్దేశంతో మా పిల్లలందరూ ఈ స్ట్రైక్ చేయడం అనేది చాలా న్యాయమైన పోరాటంగా మేము అందరం అనుకుంటున్నాం. ఒక డాక్టర్గా, ఒక సీనియర్ డాక్టర్గా ఇలాంటి కార్యక్రమానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. నేనే కాదు, ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరం కూడా పూర్తిగా మద్దతు తెలపాల్సిన సందర్భం. మన కమిషనర్ గారు వచ్చారు సోమవారం నాడు. కమిషనర్ గారు ఆయనంతటా ఆయన స్వయంగా డాక్టరు, వాళ్ళ పాప కూడా డాక్టర్ చదువుతోందని చెప్పారు. ఆయనే మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి ఇక్కడ అన్నీ ఒక్కసారి చూసి ఇక్కడ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఏంటేంటి చేయాలో ఆయన ఆగస్ట్ 31 కల్లా డెడ్ లైన్ కూడా ఇచ్చున్నారు. సో అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈ 31కి డెడ్ లైన్ ఇచ్చున్నారు ఆయన. సో ఆలోగా చాలా మార్పులు జరుగుతాయని, ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్ అది జరుగుతోంది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. సో ఇంకా రాబోయే 1-2 నెలల్లో మంచి ప్లాన్తో ఇక్కడ సెక్యూరిటీ అది పెంచే విధంగా ఆయన కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం.